రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేస్తుందని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రైతులు ప్రజా సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలేంటో చెప్పవలసిన అవసరం ఉందన్నారు. రైతు కూలీల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినట్టు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు మహేశ్వర్ రెడ్డి. మోసం చేయడం, ఇచ్చిన హామీలను ఎగబెట్టే ప్రభుత్వంగా మారిన సంగతిని తెలియజేస్తా ఉన్నాను. యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు క్యాబినెట్లో మీ ఆస్థాన గుత్తదారుల కోసమో, మీ క్యాబినెట్లో మీకు సంబంధించినటువంటి మంత్రుల కోసమో, సంబంధించిన వారి కోసమో లబ్ధి చేకూర్చుకునేటువంటి ఎజెండాను పెట్టుకుంటారు తప్ప రైతుల కోసం, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, మీరు ఇచ్చిన హామీల కోసం, మీరు ఇచ్చినటువంటి రైతు సంక్షేమం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. రైతు కూలీలకు మంత్రులు ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు. మరి వారి ఆత్మీయ భరోసాను దక్కకుండా చేస్తున్నది ఎవరో బయట పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతు కూలీల ఆర్థిక సాయం కోసం 900 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినట్టుగా ప్రకటించి